హలో నమస్తే వెల్కమ్ టు రుద్ర ఇన్ఫ్రా డెవలపర్స్. ముందుగా మన ఛానల్ ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ లో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వివరాల కోసం ఒక బెల్ బటన్ అయితే నొక్కి ఉంచండి, నోటిఫికేషన్స్ అన్ని కూడా వస్తాయి. ఈ రోజు అయితే మనం ఒక ప్లేస్ కి వచ్చేసాము. ఒక బ్యూటిఫుల్ అపార్ట్మెంట్ అయితే చూపెట్టబోతున్నాము. హిల్ టాప్ అవెన్యూ అనే ఒక అపార్ట్మెంట్ కి వచ్చేసాము. ఒక్కసారి గనక మనం పూర్తిగా డీటెయిలింగ్ అపార్ట్మెంట్ చూస్తే గనక ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉందో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కంపేర్ టు అదర్ అపార్ట్మెంట్స్ అంటే పక్కది కావచ్చు, ఆపోజిట్ కావచ్చు, అన్నిటితో కంపేర్ చేస్తే ఫుల్ గా సెక్యూర్ గా అంటే ఒక గ్లాస్ సిస్టమ్స్ తోని విండోస్ కావచ్చు, బాల్కనీ కవరింగ్ కావచ్చు, ఇవన్నీ చాలా ప్లానెడ్ గా, చాలా సెక్యూర్ గా, బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్, బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ కాబట్టి చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేయడం కూడా జరిగింది. బయట చిన్న గార్డెనింగ్ టైప్ డిజైన్ కావచ్చు. అదే విధంగా ఒకసారి లోపలికి వెళ్ళి అపార్ట్మెంట్ కింద ఏ విధంగా ఉంది చూద్దాం. ఒకసారి గనక చుట్టుపక్కల చూస్తే చాలా సెక్యూర్ గా కనిపిస్తోంది. న్యూ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కాబట్టి చాలా అడ్వాన్స్డ్ కావచ్చు, అదే విధంగా సెక్యూర్ పర్పస్ గా కట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ అపార్ట్మెంట్ కి ఏదైతే హిల్ టాప్ అవెన్యూ ఉందో దీనికి వచ్చేసి కొన్ని స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి. ఈవీ ఛార్జింగ్ పాయింట్ చాలా అపార్ట్మెంట్స్ మనం చూసాం, కానీ అక్కడెక్కడ కూడా మనకి ఈవీ ఛార్జింగ్ పాయింట్ అయితే ఉండదు. ఇక్కడ దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా సీసీ కెమెరాస్ కూడా పొందుపరచడం జరిగింది. ఎక్కడైతే పూర్తిగా ఏదైతే ఈ 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఉందో అంతా కూడా కవర్ అయ్యేటట్టు చుట్టుపక్కల అంతా కూడా సీసీ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. పార్కింగ్ సిస్టమ్ చూస్తే గనక చాలా క్లారిటీగా, చాలా క్లియర్ గా ఎవరి ఫ్లోర్ కి వాళ్ళకి సంబంధించిన పార్కింగ్ సిస్టమ్ కూడా ఉంది. అదే విధంగా న్యూ కన్స్ట్రక్షన్ కాబట్టి అడుగడుగున మార్బుల్స్ కావచ్చు, అదే విధంగా పెయింటింగ్ కావచ్చు, అన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ కనిపిస్తుంది. కింద ఇలాంటి ఫెసిలిటీస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. మరి చూద్దాం ఒకసారి పైన ఏ ఫ్లాట్ అయితే ఏ విధంగా ఉందో, లోపల ఏ విధంగా ఉందో అంతా మీకు వివరంగా చూపిస్తాను. ఒకసారి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎక్కడైనా స్కిప్ చేస్తే మాత్రం మళ్ళీ పూర్తి వివరాలు అయితే మీకు కనిపించవు. అదే విధంగా మళ్ళీ ఏ విధంగా ఉంటుంది వీడియో మీకు అయితే అర్థం కాదు. చూస్తూనే ఉండండి. పైకి కూడా వెళ్దాం. లిఫ్ట్ లో ఏదైతే ఫ్లాట్ ఉందో ఫ్లాట్ లో పూర్తిగా చూపిస్తాను. ఒకసారి వచ్చేయండి. ఓకే, లిఫ్ట్ లో అయితే వచ్చేసాం పైకి. ప్రజెంట్ అయితే మనం 5th ఫ్లోర్ లో ఉన్నాము. ఈ అపార్ట్మెంట్ కి వచ్చేసి కేవలం 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్, అదే విధంగా 5th ఫ్లోర్ మాత్రమే ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎందుకు ఆలస్యం చేయకండి, త్వరగా వచ్చేసేయండి. మొత్తం వీడియో అయితే చూసేయండి. చూస్తున్నాం కదా ఎంతో స్పేషియస్ గా, చాలా చక్కటి వాతావరణంలో అయితే మనకి అపార్ట్మెంట్ కావచ్చు, ఫ్లాట్ అయితే ఉంది. అయితే పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. లోపలికి వద్దాం. ఫస్ట్ డోర్ తో మొదలు పెడదాం. ఒకసారి గనక డోర్ అయితే చాలా బందోబస్తుగా ఉంది. వుడ్ అయితే చాలా స్ట్రాంగ్ వుడ్ తో అయితే డోర్ సిస్టమ్, అదే విధంగా మెయిన్ డోర్ లోనే మనకి లాక్ సిస్టమ్, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో లాక్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది. అదే విధంగా ఒకసారి లోపల అయితే ఇది ఫ్లాట్ వచ్చేసి 3 BHK ఫ్లాట్. అదే విధంగా ఈస్ట్ ఫేసింగ్ NMC అప్రూవల్ కూడా చేయడం జరిగింది. దాదాపు 1750 SFT లో ఈ ఫ్లాట్ అయితే నిర్మించింది. అదే విధంగా ఒక్క SFT వచ్చేసి 5700 అయితే ప్రస్తుతం అయితే పలుకుతుంది. మంచి చాలా విశాలంగా కనిపిస్తుంది. వెంటిలేషన్ పర్పస్ గా అయితే సూపర్ అని చెప్పొచ్చు. ఎంట్రన్స్ లోపలికి రాగానే మనకి ఒక స్పెషాలిటీ అయితే కనిపిస్తుంది. ఓపెన్ బాల్కనీ కూడా చాలా మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది. స్లైడ్ సిస్టమ్ తో ఒక బాల్కనీ అయితే ఉంది. వావ్, బయటికి రాగానే ఎంతో చక్కగా కూర్చోవచ్చు. చాలా చక్కగా ఈవినింగ్ టైమ్స్ కావచ్చు, మార్నింగ్ టైమ్స్ కావచ్చు, అలా కూర్చోడానికి మంచి ప్లేస్ ఇచ్చారు. దానికి కూడా లైటింగ్ సిస్టమ్ కావచ్చు. బాల్కనీ అంటే చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఇది మాత్రం చాలా స్పెషల్ గా గ్లాస్ తో డిజైన్ చేసి ఇచ్చారు. వ్యూ అంతా కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. అంటే ఒక పక్క స్కూల్స్ కావచ్చు, అదే విధంగా మిగతా ప్లేసెస్ అన్ని కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. బెడ్రూమ్స్ విషయానికి వస్తే ప్రస్తుతం స్టార్టింగ్ మనం మాస్టర్ బెడ్రూమ్ కి వద్దాము. అన్ని కూడా 3 బెడ్రూమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని అటాచ్డ్ బాత్రూమే. అదే విధంగా స్విచ్ బోర్డ్స్ కావచ్చు, ఈ టైల్స్ కావచ్చు, అన్ని కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్నాయి. వాష్రూమ్ కూడా లోపలే సింక్ కావచ్చు, అదే విధంగా వెస్టర్న్ వాష్రూమ్ కూడా ఉంది. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ కూడా చూడొచ్చు. చాలా పెద్దగా బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కూడా డోర్స్ కి లాక్ సిస్టమ్ అయితే పెట్టడం జరిగింది. అంటే ప్రతి రూమ్ లో కూడా సెక్యూర్ పర్పస్ గా ఈ ఫ్లాట్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అన్ని బెడ్రూమ్స్ లో కూడా స్లైడ్ సిస్టమే ఉంది. విండోస్ అన్ని కూడా స్లైడ్ సిస్టమే ఉన్నాయి. ప్రతి విండోస్ కి మెష్ కూడా ఉంది. అంటే మస్కిటో మెష్ కూడా మనం చూడొచ్చు. కొన్ని బెడ్రూమ్స్ కి ఓపెన్ అంటే విండోస్ నుండి చూస్తే వ్యూ కనిపించేటట్టు కూడా ఉంది. నెక్స్ట్ గెస్ట్ బెడ్రూమ్ కూడా ఉంది. గెస్ట్ బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ వాష్రూమే ఉంది.
చాలా నీట్ గా, అంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూర్చొని కంఫర్టబుల్ గా ఉండడానికి ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లైట్స్ మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవడానికి కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇలా పూర్తిగా అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్లాట్ అయితే చాలా చక్కగా ఉంది. నెక్స్ట్ కిచెన్ విషయానికి వద్దాము. కిచెన్ కూడా సపరేట్ గా ఓపెన్ కిచెన్ కాకుండా చిన్న వాల్ అయితే పెట్టడం జరిగింది. అదే విధంగా చిన్నగా ఒక రౌండ్ ఉంది, అంటే లోపల కిచెన్ నుండి బయట కనిపించేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే కిచెన్ నుండి మళ్ళీ బయటకు వెళ్ళడానికి ఇంకొక డోర్ కూడా పెట్టారు. చాలా నీట్ గా ఉంది కిచెన్ అయితే. ప్లగ్ సిస్టమ్ కావచ్చు, షెల్ఫ్స్ కావచ్చు, అదే విధంగా పైన ఫాల్ సీలింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా నీట్ గా అడ్వాన్స్డ్ గా అన్ని కూడా ఉన్నాయి. అయితే ఓవరాల్ గా మాత్రం ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక్క ఎస్ఎఫ్టీకి దాదాపు 5700 ఉంది. మనం ఆల్రెడీ ఓనర్ త్రూ మాట్లాడితే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. వెంటనే ఆలస్యం అయితే చేయకండి. వెంటనే మన ఏదైతే స్క్రీన్ పైన నెంబర్ ఉందో ఆ నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఎలాంటి మోసము లేదు, పైగా ఎలాంటి బ్రోకరింగ్ కూడా లేదు. డైరెక్ట్ ఓనర్ కి కాంటాక్ట్ అవ్వండి. మీకు కావాల్సిన పర్పస్ కి కావాల్సిన ఫ్లాట్ అయితే బుక్ చేసుకోండి. నెంబర్ కి అయితే కాల్ చేస్తే మరిన్ని వివరాలు ఓనర్ కూడా చెప్తారు. ఎక్కడ కూడా ఓనర్ కాంప్రమైజ్ అవ్వలేదు. అయితే ఇప్పుడు ఒకసారి మనం ఫ్లాట్ అయితే చూసేసాము, పూర్తిగా చాలా చక్కగా ఉంది. మరి పైన వ్యూ ఏ విధంగా ఉందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం రండి. ఫైనల్ గా అయితే పైకి వచ్చేసాము. చాలా న్యూలీ బ్రాండ్ కన్స్ట్రక్షన్ అని చెప్పాలి. ఎక్కడ చూసినా కూడా కొత్తదనం అయితే కనిపిస్తుంది. పైన ఒకసారి వ్యూ చూసేద్దాము. చుట్టుపక్కల అన్ని కూడా బ్రాండెడ్, అంటే ఏదైతే ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అంతా కూడా మనకు కనిపిస్తున్నాయి. అక్కడ వికాస్ ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు, గోకరాజు రంగరాజు కాలేజెస్ కావచ్చు, అదేవిధంగా షాపింగ్ మాల్స్, మెట్రో. కేవలం మియాపూర్ మెట్రో స్టేషన్ కి 3 కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఈ హిల్ టాప్ అవెన్యూ అయితే ఉంది. మరి ఎందుకు ఆలస్యం? త్వరగా బుకింగ్ చేసేసుకోండి. త్వరగా అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్లాట్ అయితే కొనుగోలు చేసేసేయండి. ఇప్పటికే కేవలం ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్ మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగతావన్నీ కూడా అయిపోయాయి. ఎక్కడ కూడా ఓనర్ అయితే కాంప్రమైజ్ అయినట్టు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే మనం పూర్తి వీడియో చూసాము. ఎక్కడ కూడా క్వాలిటీ లేని మెటీరియల్ అయితే కనిపించడం లేదు. అంతా కూడా క్వాలిటీ మెటీరియల్ అయితే వాడడం జరిగింది. గ్లాసెస్ కావచ్చు, అదే విధంగా టైల్స్ కావచ్చు, వాష్రూమ్ లో వాడిన మెటీరియల్స్ కావచ్చు, స్విచ్ బోర్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా క్వాలిటీ, అదే విధంగా సెక్యూర్ పర్పస్ అయితే కనిపిస్తుంది. కింద వాచ్మెన్ నుండి మొదలు పెడితే సరౌండింగ్స్ అంతా కూడా సెక్యూర్ ఉంది. కాబట్టి త్వరగా ఆలస్యం లేకుండా బుకింగ్స్ అయితే చేసుకోండి. ఓకే, ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని వివరాలు మీరు చూడాలనుకుంటే, లేకపోతే మీరు ఏదైనా విల్లా కానీ, అపార్ట్మెంట్ కానీ, లేదా ఇండిపెండెంట్ హౌస్ కానీ ప్రమోట్ చేయాలన్నా, లేకపోతే సేల్ చేయాలన్నా, స్క్రీన్ పైన మా నెంబర్ ఉంటుంది. మా నెంబర్ తోని కాంటాక్ట్ అవ్వండి. మీకు కంఫర్ట్ గా మీకు వీడియోలు తీస్తాము. అదే విధంగా తక్కువ ధరలో వీడియోలు తీసేందుకు ప్రయత్నం చేస్తాము. ఏ ఏరియాలో ఎంత బడ్జెట్ ఉంది, ఏ ఏరియాలో ఎలాంటి ఇల్లులు దొరుకుతాయి, ఎలాంటి హౌసెస్ పర్చేస్ చేయొచ్చు, అపార్ట్మెంట్ కి ఏ ధర పలుకుతుంది, ఇండిపెండెంట్ ఏ ధర పలుకుతుంది, అన్ని కూడా మేము డీటెయిల్ గా మెన్షన్ చేస్తాము. ఇది వాళ్ళ వీడియో. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.